హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాస స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దద్దోజనం గుడిలో ప్రసాదంలా కమ్మగా మంచి రుచిగా రావాలి అండి. ఇలా కొలతలతో చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా కమ్మగా మంచి రుచిగా దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దద్దోజనం చేయడానికి కుక్కర్ తీసుకుని 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చిన్న కప్పుతో 1 కప్పు వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. అదే ఎక్కువ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం పెద్ద కప్పుతో బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంచేసి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులన్నర వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్లు కొలుచుకుని వేసుకున్నాక మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్లు వేసాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకుని ఏదైనా గ్లాస్తో కానీ లేదా గిన్నెతో కానీ ఇక్కడ చూపించే విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేశాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోరువెచ్చని పాలు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా దద్దోజనంలో పాలు వేసుకుని చేసుకోవడం వల్ల ఈ దద్దోజనం త్వరగా పులిసిపోకుండా ఎక్కువసేపు కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఈ అన్నం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. అన్నం కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. మనం ఇక్కడ పులిసిన పెరుగుని వేసుకున్నామంటే ఈ దద్దోజనం త్వరగా పులిసిపోతుంది. అందుకని ఫ్రెష్గా ఉన్న కమ్మటి పెరుగుని వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ దద్దోజనాన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకుని అలాగే కారానికి సరిపడగా 2-3 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపులన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం ముందుగా రెడీ చేసుకున్న దద్దోజనంలోకి ఈ పోపులన్నిటినీ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, కమ్మగా రుచిగా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా గుడిలో ప్రసాదంలా మంచి రుచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.